తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 2 నుంచి 7 వరకు నిర్వహించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. జనవరి 4న తెలంగాణ అసెంబ్లీకి హాలిడేగా ప్రకటించింది. వారం రోజుల పాటు జరిగే సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చిద్దామని అధికార పార్టీ అంటుంటే, విపక్షాలు మాత్రం వారం రోజులు ఎలా సరిపోతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కనీసం 15 రోజులైనా అసెంబ్లీ నిర్వహించాలన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. సభలో పీపీటీ ఇచ్చే అవకాశం బీఆర్ఎస్ కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఇప్పటిదాకా హౌస్ కమిటీలు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ 10 గంటల 30 నిమిషాలకి ఉంటే ఉదయం 3 గంటలకు ఎజెండా ఇచ్చి సభా సంప్రదాయాలను చెడగొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ కూడా ఇదే వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు అతి తక్కువ రోజులు నిర్వహించాలని చూస్తున్నారని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.